ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు? ఏపీలో అభివృద్ధి జరిగిందా, కేవలం సంక్షేమం మాత్రమే జరిగిందా గత 5 సంవత్సరాల్లో? గత 5 ఏళ్లలో ప్రభుత్వం నుంచి అభివృద్ధి దాదాపు శూన్యం, దానిలో అనుమానం లేదు. మీరు ఒకసారి రాజశేఖర గారి పాలన చూడండి, సంక్షేమాన్ని చాలా సమర్థంగా అందించారు ఆయన, కానీ అభివృద్ధి నిర్లక్ష్యం చేయాల. రెంటికి సమతూకాన్ని పాటించారు. ఆర్థిక క్రమశిక్షణ నిర్లక్ష్యం చేయాల. అందుకనే 2009 ఎన్నికల్లో రుణమాఫీలు మిగతావి ఇతర పార్టీలు ఇస్తామన్నా కూడా ఇవ్వలేమయ్యా, ఇచ్చింది చాలు, ఇంకో 2 కేజీలు బియ్యం అదనంగా ఇస్తాము, 2 గంటలు విద్యుత్ అదనంగా ఇద్దాము, రాష్ట్రాన్ని కాపాడుకుందాం నిలబడ్డారు. దురదృష్టవశాత్తు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధి అంటే మనకు అవసరం లేదన్న భావాన్ని తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి అయ్యే దశలో ఉండగా ఎదుగుబుద్ధి లేకుండా 5 ఏళ్ళు అట్లా కూర్చున్నారు. అమరావతిలో 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూసేకరణ అవసరం లేకుండా ఎదిగే విలువ ఉన్న భూములు కాబట్టి మాకు కొంత వాటా ఇవ్వండి, పట్టణీకరణ జరిగిన అభివృద్ధిలో మాకు కూడా లాభం ఉంటుంది, అభివృద్ధి జరిగితే మంచిదని చెప్పి ముందుకు వచ్చారు. గ్రీన్ఫీల్డ్ సిటీ బ్రహ్మాండంగా నిర్మాణం చేసిన పని, పెట్టుబడులు 10,000 కోట్లు వచ్చిండేవి, దాన్ని పక్కన పెట్టేశారు. కియా మోటార్స్ లాంటివి పెట్టుబడులు పెట్టినా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు కలగజేశారు నాకు అర్థమైనంత వరకు. గతంలోనే స్థిరపడినటువంటి పనిచేస్తోంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఏమంటారు, స్పేర్ పార్ట్స్ కానీ మిగతా కానీ అవన్నీ తమిళనాడు పోయినాయి. ఇది ఒక్కటే మిగిలింది ఇక్కడ. దాని చుట్టూ వందలాది యూనిట్స్ వచ్చి 1000 మందికి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలగాల్సింది. వాళ్ళకి ఉత్సాహం కలిగించి ఏర్పాటు చేయాలి. ఒక కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి పంపించేశారు, కనీసం అపాయింట్మెంట్ కూడా దొరక్క. అంటే అభివృద్ధి అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, మౌలిక సదుపాయాలు అక్కర్లేదు, మేము బటన్ నొక్కి అందరికీ సంక్షేమం సమర్థంగా అందజేస్తాం, అదే పరిపాలన అన్న వాతావరణం తీసుకొచ్చారు. మన దేశం ఉన్న పరిస్థితుల్లో, ఒక నిరుపేద దేశంలో, కోట్లాది మందికి దేశంలో, లక్షలాది మందికి రాష్ట్రాల్లో ఉపాధి కలగాల్సిన దేశంలో, మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్న దేశంలో పెట్టుబడుల్ని పెంచకుండా, మౌలిక సదుపాయాలని బాగు చేయకుండా, కల్పించకుండా, సంపద సృష్టించకుండా ఈ దేశంలో పేదరికాన్ని తొలగించడం, పేదరికాన్ని కొనసాగించి తాత్కాలిక ఉపశమనం ఇచ్చే పథకాలను అమలు చేశారు తప్ప పేదరికాన్ని శాశ్వతంగా తొలగించడం మీద దృష్టి పెట్టలేదు. కానీ అభివృద్ధి అంటే రోడ్లు మాత్రమేనా? మేము 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నాం, స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నాం, చాలా సీ పోర్ట్లు కడుతున్నాం అని చెప్పి నేను నోట్లో నోరు పెట్టి మాట్లాడడం, నేను దానిలోకి వెళ్ళాను, నాకు అనవసరం. అంతా కూడా విజ్ఞత గల వాళ్ళందరికీ తెలుసు. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది, ప్రభుత్వాన్ని వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి సదుపాయాలు కల్పించడం కోసం. ఏ ప్రభుత్వాన్ని అభివృద్ధి అంటే రోడ్ల కోసం అని చెప్పంటే మెడమే తలకాయ నడవడం మాట మాట్లాడడం. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది మనం సొంతంగా చేసుకోలేనివి, మనకు అవసరమైనవి చేసి పెట్టడం కోసం. మన పనులిచ్చి పోషిస్తున్నాం. వీళ్ళు బాబుగాడి సొమ్ము కాదు ఇది, వీళ్ళు రాజులు కాదు, రాచరికం కాదు, వాడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. ఏ ప్రభుత్వాన్ని, ఏ పార్టీ అయినా, దేశమైనా, రాష్ట్రమైనా సరే. ఉమ్మడి సౌకర్యాలు అంటే ఏమిటి? రోడ్లు, రవాణా సౌకర్యాలు, మురుగునీటి పారుదల, వరద నీటి పారుదల, మంచినీటి సౌకర్యం, మంచి విద్యుత్తు, మంచి ప్రమాణాల విద్య. ఊరికే విద్య కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఖర్చు ప్రమాణంగా పెడుతున్నారు. మంచి ప్రమాణాల విద్య, ప్రతిభ వికసించే విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రారంభించారు, చాలా చోట్ల స్కూల్స్ ఇవన్నీ డెవలప్ చేశారు. ఏంటంటే మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ మీడియం విద్య. అరే, తెలుగు మీడియంలో పాఠాలు చెప్పడానికి దిక్కులేదు, ఇంగ్లీష్ మీడియం చెప్పేవాడు అవుతున్నాడు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ మాటకు వస్తే తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కానీ 8వ తరగతిలో ఒక చిన్న పేరా చదవలేడు వాడు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. ఒక చిన్న తీసివేత చేయలేడు. దాన్ని ఎలా బాగు చేయడం? తెలుగు ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇంకోటి అంటాడు, ఇంకోటి ఉర్దూ మీడియం పెట్టారంటాడు. ఏం మాట్లాడుతున్నాం మనం? పిల్లల మేధస్సు వికసించిందా లేదా? ప్రతి సంవత్సరం ప్రమాణాలు వస్తున్నాయి మనకి, ప్రతి సంవత్సరం అసలు సర్వేలు వస్తున్నాయి. 1-2 సార్లు అంతర్జాతీయ సర్వేలో పాల్పంచుకున్నాం. ప్రభుత్వమే నేషనల్ అచీవ్మెంట్ సర్వేలు తీసుకొస్తున్నారు. 180 మంది పిల్లలకి భవిష్యత్తు లేకుండా తయారు చేస్తున్నాం. అదొక ఆంధ్రప్రదేశ్లోనే అంటలా, అన్ని రాష్ట్రాలు అట్లాగే తగలడ్డాయి. అంతకుమించి అక్కడేం జరగట్లా. డబ్బులు ఖర్చు పెడితే విద్య వచ్చినట్టు కాదు, అమ్మఒడి పేరుతో డబ్బులు పంపకం చేస్తే విద్య వచ్చినట్టు కాదు, పిల్లల మేధస్సు వికసిస్తే విద్య వచ్చినట్టు. అది లేకుండా ఊరికి మసిపూసి మారేడు కట్టాను, ఇంగ్లీష్ మేపిటాను ఒకడు అంటారు, మంచి బిల్డింగ్ కట్టాను ఇంకోటి అంటాడు. బిల్డింగ్తో విద్య వస్తుందా? బిల్డింగ్ వద్దని ఎవరు అనరు, ఇంగ్లీష్ వద్దని ఎవరు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, ఇంగ్లీష్లో నాకు ప్రాణం, నేను వాళ్ళు ఆలోచించేది ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ వద్దని ఎవరు అనరు. ఇదంతా కూడా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. పిల్లల మేధస్సు వికసించాలి. అరే, వాడికి తెలియని భాషలో తెలియని పంతులు, ఆ భాష తెలియని పంతులతో ఆ పాఠాలు చెప్తే ఇంగ్లీష్ మీడియం అవుతుంది. అది విషయం అర్థం కావాలా, పిల్లవాళ్ళు అర్థం చేసుకోవాలా, మేధస్సు వికసించాలా, దాన్ని ఉపయోగించగలగాల, అది విద్య. అదేం లేకుండా పైన మాట్లాడుతున్నాం, గ్యాస్ కొడుతున్నాం మనం. ఏపీ విడిపోయి 10 years అయింది. మొదటి 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏమైనా జరిగిందనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆర్థికంగా సంక్షోభం ఉన్నా కూడా, రాష్ట్ర విభజన జరగగానే ఎప్పుడైతే హైదరాబాద్ని కోల్పోయిందో అవశేష ఆంధ్రప్రదేశ్, మరి మిగులంతా హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు లేకుండా పోయినాయి.
అయినా కూడా జాతీయ స్థాయి నుంచి సాయము అందింది. కానీ ఆ ఇబ్బంది లేకుండా కన్వర్జెన్స్ అన్ని రకాల నిధులను కూడా జాగ్రత్తగా పోగు చేసి పోలవరం ప్రాజెక్టు జాతీయ స్థాయి నుంచి నిధులు ఆలస్యమైనా కూడా ఒక క్షణం ఆలస్యం చేయకుండా చేసే ప్రయత్నం జరిగింది. అలాగే రాజధాని పేరుతో గ్రీన్ఫీల్డ్ సిటీ కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడి మౌలిక సదుపాయాలు కాబట్టి గట్టి ప్రయత్నం జరిగింది ఉన్నంతలో, దానిలో అనుమానం లేదు. అంతే పర్ఫెక్ట్గా కాదు, అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు లోపాలు ఉన్నాయి, కానీ అభివృద్ధి జరగాలన్న ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత అభివృద్ధి అవసరం లేదు, ఒక క్లాస్ వారు అభివృద్ధి డబ్బున్న వాళ్ళ కోసం అన్నటువంటి ఒక ప్రమాదకరమైన ఆలోచన తీసుకొచ్చారు. అంతకంటే మూర్ఖమైన ఆలోచన ప్రజాస్వామ్య సమాజంలో ఇంకొకటి లేదు. మౌలిక సదుపాయాలు డబ్బున్న వాళ్ళ కోసం, రోడ్లు డబ్బున్న వాళ్ళ కోసం, అభివృద్ధి డబ్బున్న వాళ్ళ కోసం, మేము సంక్షేమంతో పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించి పేదలను ఎప్పుడూ చేజాచి అర్థించేవాళ్ళుగా తయారు చేస్తాం, అదే పరిపాలన అనే ధోరణి ఉంది. అంతకంటే ప్రమాదకరమైనది, జాతి విద్రోహకరమైనది ఇంకొకటి లేదు. కానీ పేదవాళ్ళకి అప్పుడు ఇమీడియట్గా కొంత రిలీఫ్ అయితే దొరకాల్సిన అవసరం లేదంటారు. చంద్రమౌళి పేదవాళ్ళకి సాయం చేద్దని ఎవరు అన్నారా? ఆ పేరుతో పేదరికాన్ని కొనసాగించొద్దయ్యా. బుద్ధి ఉన్న వాళ్ళైతే రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా అటు పేదరికి సంక్షేమాన్ని అందించాలి, ఇటు దీర్ఘకాల అభివృద్ధిని కొనసాగించి పేదరికాన్ని నిర్మూలన చేయాలి. ఇది పరిపాలన. అంతేగాని శాశ్వతంగా ఎవడు అబ్బసొమ్ము అల్లుడు దానం చేస్తాడా? ఎవడు సొమ్ము అల్లుడు దానం చేస్తున్నాడు? ఇది ప్రజల డబ్బు. ఆ ప్రజల్ని బెచ్చగాడుగా మారుస్తారా? అది ప్రజలకు హక్కు. అది పెద్ద మీరు రాజుల్లాగా చేస్తూ ఉంటారా? ప్రజలకు చేయాల్సిన పనులు చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఉమ్మడి సేవలు అందించకుండా, ప్రభుత్వం అనే వ్యవస్థను మానవాళి ఏర్పాటు చేసుకున్నది సొంతంగా చేసుకునే పనులు, ఉమ్మడిగా కావాల్సిన పనులు ఉన్నాయి. దోమల నివారణ మన ఇంట్లో చేసుకుంటే చాలదు. వర్షం వస్తే వరదలు వస్తాయి, మన ఇంట్లో మనం చేస్తే చాలదు. అది మురుగునీటి పారుదల సరిగ్గా లేకపోతే అంత గందరగోళం అయిపోతుంది, మనం సొంతంగా చేసుకోలేము. అది ఉమ్మడి సౌకర్యాల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మనం పోషిస్తున్న పనులు ఇచ్చి, మనం ఓటిచ్చి గద్దె మీద కూర్చోబెట్టిన పని చేయండి అని చెప్పని అవన్నీ మర్చిపోయి రాజుల్లాగా రాచరికంలాగా ఇష్టం వచ్చి ప్రవర్తిస్తే ఎట్లాగా? ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరి కోసం ఇది? మీరు గద్దెనెక్కడం కోసం ఈ ప్రజలతో ఉంది. ప్రజల బతుకులు బాగు చేయడం కోసం ఉమ్మడి సౌకర్యాలు కావాలి. అసలు దాని గురించి అవగాహన లేకుండా ఉమ్మడి సౌకర్యాలు ఎందుకని మాట్లాడితే అలాంటి వాళ్ళు పరిపాలనకు అర్హులా ఎవరైనా సరే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ? 5 ఏళ్ల జగన్ పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 100లో మీరు ఎన్ని మార్కులు వేస్తారు? బాగా వస్తే 30 వస్తాయి, 20 నుంచి 25 వస్తాయి. పాస్ కూడా కారం మినిమం మార్కులతో కూడా పాస్ అయ్యే అవకాశం. ఎందుకంటే అభివృద్ధికి బాట వేయని వాళ్ళు, ఉమ్మడి సౌకర్యాలు కలిగించని వాళ్ళు, జాతి సంపద పెంచని వాళ్ళు, ఆదాయాలు పెంచని వాళ్ళు మంచి పరిపాలన చేసినట్టు కాదు. వీళ్ళు కేవలం ఖజానాలో పడ్డ డబ్బుల్ని సగం ఖర్చు పెట్టేసుకుని వృధా చేసి కొంత కైంకర్యం చేసి మిగతా అది బటన్ నొక్కి సమర్థంగా పంపిణీ చేసామని చెప్తున్నారు. అది పరిపాలన కాదు, దానికి పరిపాలకులు అక్కర్లా, గుమస్తాలు పెడితే సరిపోతుంది. కానీ డెఫినెట్గా ఏ ప్రభుత్వం వస్తే ప్రజల జీవితం మారుతుందని మీరు అనుకుంటున్నారు? నేను మొట్టమొదటి చెప్తున్నాను, అభివృద్ధిని సంక్షేమాన్ని సమంగా పాటించి, సమతూకం చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, పెట్టుబడులను ప్రోత్సహించి, ఆర్థిక వ్యవస్థను పెంచి, సంపద సృష్టించి ఉపాధిని కల్పించేటువంటి ప్రభుత్వాలు కావాలి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఆ కారణంగానే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ నేను ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాను. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో నరేంద్ర మోదీ గారి విషయంలో ఏ రకంగా అనుమానం లేదు. ఆయన మీద ఎన్ని ఆరోపణలను మీరు చేయొచ్చు. ఆర్థిక క్రమశిక్షణ కావాలి, అలాగే మౌలిక సదుపాయాల కల్పన కావాలి, పెట్టుబడులు కావాలి, ఆర్థిక అభివృద్ధి కావాలి, ఉపాధి కల్పన కావాలని చెప్పని మిగతా వాళ్ళు కూడా చేస్తే అంతకంటే సంతోషం మనకి ఇంకేముంది. మీరు అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి గెలవాలని మీరు కోరుకుంటున్నారు, మీరు సపోర్ట్ కూడా చేశారు. మీరు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు ఎన్డీఏ కూటమి? మళ్ళీ ఆ చర్చలకు నేను వెళ్ళను. ప్రజల ముందుకు వాళ్ళ విధానాలు చెప్పారు, ప్రజలు తీర్పిస్తారు, చూద్దాం ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.